హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ కేక్ అండి. ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. టిన్ అనేది నేను ఇక్కడ మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి. 3 టిన్స్ ఇచ్చారు, స్మాల్ మీడియం లార్జ్. నేను ఇక్కడ మీడియం టిన్తో చేస్తున్నాను. అలాగే ఆ టిన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం అన్ని సైడ్స్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర టిన్ లేకపోతే నార్మల్గా పాలు కాచుకుంటాం కదా, ఆ గిన్నెలు దలసగా ఉంటాయి కదా, అందులో చేసినా సరే కేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను బటర్ పేపర్ యూజ్ చేయలేదు, నార్మల్ పేపర్ యూజ్ చేసుకున్న కేక్ అనేది బాగానే ఉంటుంది. కిందన ఎటువంటి మాడిపోవడం అదేం అవ్వదు. ఒకవేళ ఇంట్లో ఒకవేళ బటర్ పేపర్ దొరకకపోతే ఈ పేపర్ యూజ్ చేసి మీరు కేక్ అయితే చేయొచ్చు. ఇక్కడ నేను డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి 1 కప్పు మైదా, 1/2 కప్పు పౌడర్ షుగరు, 2 టేబుల్ స్పూన్ అనేది మిల్క్ పౌడర్ యాడ్ చేశాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ అనేది బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ అనేది బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నాను. ఒకసారి మొత్తం అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒకసారి విస్కర్తో కలిపేసుకోవాలి. ఇలా కలపడం వల్ల మొత్తం అన్నీ ఈవెన్గా కలుస్తాయండి. అంటే విస్కర్తో కలపడం వల్ల మొత్తం అన్నీ మంచిగా కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా విస్కర్తో మొత్తం ఒకసారి కలుపుకోండి. మళ్ళీ ఒకసారి బౌల్లోని ఒక 1 మినిట్ మొత్తం కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఆయిల్ అనేది 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ విస్కర్తో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను కేక్లోని 2 ఫ్లేవర్స్ యాడ్ చేశాను. ఒకటి పైనాపిల్, ఒకటి వెనీలా అనేది 1/2 కప్పు, పైనాపిల్ అనేది వెనీలా అనేది 1 కప్పు, పైనాపిల్ అనేది 1/2 కప్పు యాడ్ చేశానండి. ఇక్కడ నేను మిల్క్ బదులు వాటర్ యాడ్ చేసుకున్నాను. 3 బ్యాచెస్ కింద వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. మిల్క్ యాడ్ చేసుకోవాలంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ బదులు. కానీ ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసి కేక్ ఏ విధంగా వస్తుందో ట్రై చేసి మీకు చూపిద్దాం అని చెప్పి చేశాను ఈ వీడియో. చాలా బాగా వచ్చింది కేక్ వాటర్తో యాడ్ చేసినా సరే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఒక ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 బ్యాచెస్ కింద వాటర్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి కేక్ బ్యాటర్ అనేది. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మీరు కలుపుకోండి. ఇక్కడ నేను వెనిగర్ కూడా యాడ్ చేశాను. లాస్ట్ మీరు మొత్తం కలుపుకున్న తర్వాత వెనిగర్ యాడ్ చేసుకోవాలి. వెనిగర్ అనేది ఇక్కడ 1 కప్ యాడ్ చేసుకొని మొత్తం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒక 30 సెకండ్స్ కలుపుకొని కేక్ టిన్లోకి మొత్తం అంతా షిఫ్ట్ చేసేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. రిబ్బన్ కన్సిస్టెన్సీలోని ఆ విధంగా అటు థిక్గా కాకుండా ఇటు పలుచగా కాకుండా మీడియంగా వస్తే అప్పుడు కేక్ అనేది మనకి చాలా బాగా వస్తుంది. లాస్ట్ మీరు 3 టైమ్స్ ట్యాప్ చేయండి. లోపల ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా, ఆ ఎయిర్ బబుల్స్ పోవడానికి 3 టైమ్స్ ట్యాప్ చేసిన తర్వాత ప్రీహీట్ చేసుకున్న గిన్నె ఉంటుంది కదా, అందులోని కేక్ టిన్ అనేది పెట్టేసేయండి. ఇలాగ ఒక 45 మినిట్స్ నేను చూపిస్తున్న ఫ్లేమ్లోని మీరు పెట్టుకొని బేక్ చేసుకుంటే 45 మినిట్స్ అంటే కరెక్ట్గా 45 మినిట్స్ అటు హై కాకుండా ఇటు లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను చూపిస్తున్న మీడియం ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకున్నానంటే కేక్ చూడండి ఏ విధంగా వచ్చిందో 45 మినిట్స్ అయిన తర్వాత. సో ఈ విధంగా చాలా బాగా వచ్చింది. కలర్ కానీ పైన టాప్ కానీ చాలా బాగా వచ్చింది. నేను వాటర్తో చేశాను, ఎలా వస్తుందని అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి. చూడండి నైఫ్ పెట్టి చూసాను, ఎటువంటి థిక్గా అంటే అంటుకోకుండా బాగా వచ్చింది నీట్గా. ఇలా కేక్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టేసిన తర్వాత మీరు ఈ విధంగా కేక్ ఓపెన్ చేసి చూస్తే చాలా బాగా వచ్చింది. చూడండి బటర్ పేపర్ యూజ్ చేయకుండా నార్మల్ పేపర్ యూజ్ చేసినా సరే చాలా బాగా వచ్చింది. ఈ విధంగా మీరు ట్రై చేయండి. నా వీడియో చూస్తున్నందుకు ఒక లైక్ అయినా ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి. నా వీడియో చూసి మీరు చేశారనుకో, ఒకవేళ నాకు కామెంట్ చేయండి. చాలా బాగా వచ్చింది కేక్ టిన్లోని. ఈ విధంగా చేసిన తర్వాత ఒక 6 పీసెస్కి కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ విధంగా చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా బాగా తింటారు. 2 ఫ్లేవర్స్ యాడ్ చేయండి. ఒక పక్క పైనాపిల్, ఒక పక్క వెనిలా, 2 ఫ్లేవర్స్తో చేయండి. చాలా బాగా వస్తుంది కేక్. మిల్క్తోనే కాకుండా వాటర్ కూడా యాడ్ చేసి చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. కేక్ లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉడికిందండి. చూడండి ఈ విధంగా అంటే కేక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది. మీరు కూడా చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.